ఎన్నో తప్పులు చేసినా ఇక మారుతా. సక్సెస్ తలకెక్కి తాగుబోతునైనా బూత్ సినిమాలు తీసి జనం నమ్మకాన్ని వమ్ము చేసిన. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్ పోస్ట్ ఒకటి పెట్టిండు. ఆర్‌జీవి గారు నమ్మొచ్చా మరి మిమ్మల్ని? జనాల్ని కొద్దిగా కన్‌ఫ్యూజ్ చేస్తా ఉంటారుగా మీరు. ఏదో మళ్ళీ ఒకసారి ఇట్లా వదిలినా జనాల దగ్గర నుంచి ఏం రెస్పాండింగ్ వస్తదో, లేకపోతే నిజమైనటువంటి మార్పేనా? తెలుసుగా నా ఇష్టం. నా ఇష్టం వచ్చిన బట్టలేసుకుంటా, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, నా ఇష్టం వచ్చినట్టు తాగుతా. ఎవ్వనితో నాకు సంబంధం లేదు. ఎవ్వడు నాకేం బెడతలేడు అని జెప్పి మాట్లాడి ఎప్పుడు వివాదాస్పదమైనటువంటి ట్వీట్లు, వివాదాస్పదమైనటువంటి మొత్తం ఇగ అదే వార్తలు హల్చల్ అయితా ఉన్నటువంటి ఆర్‌జీవి మరెందుకో నేను మారిపోయినా, తప్పులు జేసినా అని జెప్పి చెప్తున్నాడు. 27 ఏండ్ల క్రితం నా 'సత్య' మూవీని మళ్ళీ చూస్తే నేనేంటో తెలిసొచ్చింది. ఇన్నాళ్ల ప్రయాణం గుర్తొచ్చి కన్నీళ్లు ఆగలేదు. సరిదిద్దుకోలేని తప్పులు, అర్థం లేని ప్రయోగాలు చేసిన. ఇకపై గొప్ప చిత్రాలు తీస్తానంటూ ప్రమాణం చేస్తా ఉండు. మరి ఆర్‌జీవి చూడాలిగ. ఎన్నో తప్పులు చేసినా ఆగమాగం అంతా అయిపోయింది. మళ్ళా ఇప్పుడు నేను తెలుసుకున్నా అప్పుడెప్పుడో 27 ఏళ్ల క్రితం తీసినటువంటి 'సత్య' మూవీ గుర్తొచ్చిందట. అరే! ఈ మూవీ తీసింది నేనేనా? ఆర్‌జీవి గారని కొడితే ఎక్కువగా ఆడపిల్లలతోటి డాన్స్‌లేయటం, పబ్బులల్లా మందు తాక్కుంటా, ఆ డ్రెస్సింగ్ స్టైలు అర్థం గాదు. మాట్లాడేటటువంటి విధానం అర్థం గాదు. అందరూ ఒక రూట్‌లో ఎళ్తే సార్ ఒక రూట్‌లో పోతాడు. మరిప్పుడేమో నేను పూర్తిగా మారిపోయినా, సరిదిద్దుకోలేనటువంటి ఎన్నో తప్పులు చేసినా, ఇక ఇప్పటి నుంచి మాత్రానికి మంచి సినిమాలు చేస్తా, గొప్ప గొప్ప చిత్రాలు చేస్తా, బూతు సినిమాలు తీయను. జనాలు నా మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో మరి ఇక పైసలుండి నేను సక్సెస్ అయినని చెప్పి అది గర్వం నాకు తలకెక్కిందని చెప్తున్నాడు సార్ మరి. చూడాలి మరి ఇక ఫ్యూచర్‌లో మరి ఎలాంటి సినిమా తీయబోతాడు? ఎలాంటి మాటలు మాట్లాడబోతాడు? ఎందుకంటే ఈ మధ్యలో పొలిటికల్ ప్రెషర్ కొద్దిగా పడింది ఏపీ నుంచెల్లి. ఆడికెళ్ళి కోర్టులు పిలవడం, అధికారులు పిలవడం, విచారణ చేయడం ఇవన్నీ జరిగినాయి కదా! మరి ఈ నేపథ్యంలో ఏమైనా కొద్దిగా మార్పొచ్చిందా? మరి ఏదేమైనా ఆర్‌జీవి గారినైతే నమ్మే పరిస్థితి అయితే లేదు. చూడాలి మరి. నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతుండు? ఎట్లా ప్రణాళిక ఓ 6 మంత్స్, 1 ఇయర్ మళ్ళొకసారి ఏం జరగబోతా ఉంది? ఆయన ఏం చేయబోతుండో చూస్తే అప్పుడు మరి ఆర్‌జీవి గారి మీద ప్రజలకి కొద్దిగా నమ్మకం వస్తది.